బ్లాక్ బస్టర్ చలో భీష్మ తర్వాత దర్శకుడు వెంకీ కుడుమల తెరకెక్కిస్తున్న మూడో చిత్రం రాబిన్ హుడ్ పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్ పై వస్తుండటంతో ఈ సినిమాపై హైప్ రోజు రోజుకి పెరుగుతోంది. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ లో వర్కౌట్ అయ్యేలా ప్రమోషన్ లో రకరకాల వెరైటీలు అయితే చేస్తున్నారు. ఎట్టకేలకు గ్రాండ్ గా ట్రైలర్ ను విడుదల చేయడంతో సినిమా పట్ల అంచనాలు భారీ స్థాయికి అయితే చేరుకున్నాయి. ట్రైలర్ మొత్తం హ్యూమర్, యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్తో నిండిపోయింది. నితిన్కి సరిపోయే చురుకైన పాత్ర, ఆయన ఎనర్జీకి తగ్గట్టు సన్నివేశాలు, శ్రీలీలతో కెమిస్ట్రీ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీతో పాటు విలన్ లైన్లు సినిమాకు వెన్నుదునుగా అయితే నిలుస్తున్నాయి. కథ ప్రకారం నితిన్కు ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అయ్యి ఏఎన్ఆర్ఐ శ్రీలీలకు సన్నిహితుడవుతాడు. ఈ సినిమాలో అతడు తన అసలైన లక్ష్యాన్ని బయటపెడుతూ ఒక ద్వీపాన్ని శాసిస్తున్న పవర్ఫుల్ విలన్ అయితే టార్గెట్ చేస్తాడు. ఇది ఒక అడ్వెంచర్ ప్రయాణం కావడం, ట్రైలర్లో కనిపించిన మిషన్ బ్యాక్డ్రాప్లతో కూడిన సన్నివేశాలు సినిమాను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేశాయి. ట్రైలర్లోని డైలాగ్స్, పంచులు కూడా హైలైట్ అయ్యాయి. ఫోర్ ఫాదర్స్, Z+ కేటగిరీ వంటి డైలాగ్స్ క్లిక్ అయ్యేలా ఉన్నాయి. వెంకీ కుడుమల బ్రాండెడ్ కామెడీ ఇందులో క్లియర్గా అయితే కనిపిస్తుంది. ట్రైలర్తో మొత్తంగా సర్ప్రైజ్ అయితే ఇచ్చారు, కానీ వార్నర్ క్యారెక్టర్ గురించి ఎక్కువగా రివీల్ చేయలేదు. అలాగే క్రేజీ గెస్ట్ అపీరియన్స్గా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కనిపించడం సినిమాకు మరొక అడ్వాంటేజ్. వార్నర్ క్యారెక్టర్ ఎంత స్క్రీన్ టైం కనిపించబోతుందో తెలియదు, కానీ ట్రైలర్లో ఆ సన్నివేశం చప్పట్లకైతే గురవుతుంది. ఇక జీవి ప్రకాష్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు ట్రైలర్కు మంచి ఊపునిచ్చింది. విజువల్ క్యాలిబర్ పరంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, మేకింగ్ స్టార్డంలో మరొక స్థాయికి అయితే తీసుకెళ్లింది. కామెడీకి, మాస్కు, యాక్షన్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా టోటల్ ట్రైలర్ కట్ అయితే చాలా సజావుగా ఉంది. శ్రీలీల గ్లామర్, నితిన్ ఎనర్జీ ట్రైలర్లో స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. మార్చి 28న విడుదల కాబోతున్న ఈ సినిమా సమ్మర్ స్టార్టింగ్కు చక్కటి ట్రీట్ అవనుంది. ఇటీవల కాలంలో నితిన్ వరుస సినిమాలతో కాస్త నిరాశపరచగా, ఇప్పుడు రాబిన్ హుడ్తో నితిన్ అభిమానులు ఫుల్ వచ్చేలా ట్రైలర్ నమ్మకాన్ని అయితే ఇచ్చింది. మరి ఈ ట్రైలర్ హైప్ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తోంది.